నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే చాలా యంగ్‌స్టర్స్ 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు అని చెప్పుకోవచ్చు. 25 సంవత్సరాలు లోపు ఉండే యంగ్‌స్టర్స్‌లో కూడా హార్ట్ అటాక్స్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఉన్నట్టు ఉండి కుప్పకూలిపోవటం వంటి సిట్యుయేషన్స్ చూస్తున్నాం. ఎందుకు ఇంత చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ అనేది వస్తూ ఉన్నాయి? అసలు హార్ట్ అటాక్‌కి, హార్ట్ ఫెయిల్యూర్‌కి డిఫరెన్స్ ఏంటి? సో, ఎటువంటి అత్యాధునిక చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చేసాయి? ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ కుమార్ గారు, కార్డియాక్ సర్జన్ ఫ్రమ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్, చంపాపేట్. హలో సార్. నమస్తే అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ ఏజ్ గ్రూప్ 40 అబోవ్ వాళ్ళకి అట్లా మనం చూసేవాళ్ళం హార్ట్ అటాక్స్ అనేది. అండ్ ఇమ్మీడియేట్‌గా చనిపోవడం అనేది చాలా తక్కువగా చూసేవాళ్ళం. కార్డియాక్ అరెస్ట్ అవ్వడం అవును. అనేది చాలా అవును. తక్కువగా చూసేవాళ్ళం. బట్ ట్రీట్మెంట్ చేయడానికి కొంతవరకు టైం అనేది ఉండేది. బట్ ఇప్పుడు చూస్తే చాలా చిన్న పిల్లలు, చిన్న ఏజ్ కాలేజ్ చదువుతున్న పిల్లలు కూడా ఉన్నట్టుండి సడెన్‌గా కుప్పకూలిపోయి అక్కడికక్కడే చనిపోవడం జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? నమస్తే అండి. నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్, చంపాపేట్, హైదరాబాద్. సో, అందరం కూడా గమనిస్తూనే ఉంటాం మన చుట్టుపక్కల ఏం జరుగుతా ఉందనేసి. సో, మనం వరల్డ్‌లో చూస్తే హార్ట్ అటాక్స్ అనేది చాలా పెరిగిపోతూ ఉన్నాయి. సో, పర్టికులర్లీ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటాం. అంటే మన బ్లడ్ వెజల్స్, కార్డియోవాస్కులర్ అంటే గుండెతో పాటు బ్లడ్ వెజల్స్ అనేది కూడా సర్క్యులేషన్ సిస్టమ్ అంటాం. అంటే మన బ్లడ్ అంతా వెజల్స్ ద్వారానే సర్క్యులేట్ అవుతుంది. సో, హార్ట్ అనేది వైటల్ ఆర్గన్. అంటే మన హార్ట్ పంప్ చేస్తే తప్ప ఏ బాడీకి కూడా ఆ ఫ్యూయల్ అంటాం. సో, ప్రతిదానికి ఒక ఫ్యూయల్ కావాలి ఆర్గాన్కి. సో, అలానే మన గుండె పని చేస్తేనే ఆ ఫ్యూయల్ అనేది బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతుంది. ఆక్సిజన్ కావాల్సిన న్యూట్రియంట్స్ అంతా బాడీకి అందుతాయి. సో, హార్ట్ ఈస్ దట్ మచ్ ఇంపార్టెంట్. మరి ఈ హార్ట్కి కూడా బ్లడ్ సప్లై అనేది ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం గుండె రక్తనాళాలు, ఈ పైన బ్లూ అండ్ రెడ్. సో, ఇవి గుండె రక్తనాళాలు అనమాట. సో, ఈ గుండె రక్తనాళాలు ఉంటాయి. అంటే లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 1 ఉంటుంది. సో, ఇవి చాలా ఇంపార్టెంట్. మన గుండెకి బ్లడ్ సప్లై చేస్తుంది అనమాట. సో, ఈ గుండె బ్లడ్ సప్లై చేసే దాంట్లలో బ్లాక్స్ అంటాం. అంటే బ్లాక్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ట్యూబ్ ఉంటుంది. ఒక ట్యూబ్ అనేది ఇది నార్మల్ మనకి లూమెన్ అంటాం ఏరియా. అంటే ఫ్లూయిడ్ అనేది పారుతుంది, బ్లడ్ అనేది. సో, ఈ ట్యూబ్ అనేది సైజ్ తగ్గుతూ రావడాన్ని మనం బ్లాక్ అంటాం. సో, ఈ ట్యూబ్ అనేది సడన్గా బ్లాక్ అయిందనుకోండి, దెన్ మనకి అక్యూట్ హార్ట్ అటాక్ అనేది వస్తుంది అనమాట. అంటే మన గుండె రక్తనాళాలలో బ్లడ్ సప్లై అనేది సడన్గా ఆగిపోతే అక్యూట్ హార్ట్ అటాక్ వస్తుంది. అదే కాకుండా నిదానంగా సైజ్ తగ్గుతా వస్తే దాన్ని క్రానిక్ కొరనరీ సిండ్రోమ్స్ ఆర్ క్రానిక్ హార్ట్ అటాక్ అంటాం. ఈ 2 టైప్స్ ఉంటాయి బేసికల్లీ. సో, ఇవి ఎందుకు సైజ్ తగ్గుతా వస్తుంది లేదా సడన్గా మూసుకుపోతుందంటే, ఇది ఇంపార్టెంట్ ఏంటంటే మన బాడీ అనేది ఒక మెకానిజం అనేది ఫ్రమ్ బర్త్ నుంచే ఇట్ వాస్ డిజైన్డ్. సో, ప్రతి ఒక్కరిలో ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 10 to 20 years మన బాడీలో కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అథెరోస్క్లెరోసిస్ అంటాం. ఫ్యాట్ అక్యుములేషన్ ఇన్ ద బ్లడ్ వెజల్స్. ఇది ఆల్మోస్ట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 10 to 20 years నుంచే ప్రతి ఒక్కరి బాడీలో స్టార్ట్ అవుతుంది. బట్ డిపెండ్స్ ఆన్ ద రిస్క్. అంటే మన రిస్క్ని బట్టి అది కొందరిలో తొందరగా రావడము, కొందరిలో వేరే ఏజ్లో ప్రజెంట్ అవ్వడము, ఏజ్ వేరియేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్గా చూస్తే మనకి బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫర్ ప్రపోర్షనట్ 60 years దాటిన తర్వాతనే అందరికీ వచ్చాయి. బట్ నౌ ఇన్ ద ప్రజెంట్ జనరేషన్లో 30 years దాటితే, 30 సంవత్సరాలు దాటితే అందరికీ బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వై యంగ్స్టర్స్లో హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అనేది. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? బీపీ అయినా, కొలెస్ట్రాల్ అయినా, లేదంటే షుగర్ అయినా యంగ్ ఏజ్లో ఎందుకు వస్తున్నాయి అంటే లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ అనేది పూర్తిగా మారిపోయింది. ఏం మార్పులు వచ్చాయి? అర్బనైజేషన్, మోడర్నైజేషన్ అని లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫుడ్. ప్రీవియస్గా చూస్తే చాలా హెల్తీ ఫుడ్ ఉండేది మనకి. అంటే నో యూజ్ ఆఫ్ కెమికల్స్, మోస్ట్లీ ఆర్గానిక్, ఎరువులేసి ఇలా వచ్చేదన్నమాట. అండ్ ప్రతి ఒక్కరు కూడా అక్కడక్కడ పండిన కూరగాయలు కానివ్వండి, ఇవంతా కూడా లోకల్గా పండించుకునేవాళ్ళు చాలామంది ఫార్మ్స్లో, అది తీసుకునేవాళ్ళు. బట్ వీఆర్ గెట్టింగ్ డిఫరెంట్. అది డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ ఇప్పుడు చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీలీ అవైలబుల్. ఏంటి? ప్యాక్డ్ ఫుడ్స్. ఈజీగా 1 minute, విత్ ఇన్ 10 minutes డెలివరీ. ఫుడ్ విల్ కమ్ టు యువర్ ప్లేట్. ఇట్ గో ఇన్ టు యువర్ మౌత్ ఆల్సో. సో, ఈ ఫాస్ట్నెస్ వచ్చేసింది. బట్ వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్? నో బడీ నోస్ వాట్ ఈస్ అవుట్ సైడ్ కుకింగ్. ఇంట్లో కుక్ చేసుకున్నది అయితే ఏం వాడుతున్నారు అనేది మనందరికీ క్లారిటీ ఉంటుంది. బట్ అవుట్ సైడ్ కుక్ చేసుకున్న దాంతో నో బడీ హెస్ ఎన్ ఐడియా. నీకు ఫాస్ట్గా ఫుడ్ కావాలా, మేము డెలివరీ చేస్తాం, దాంట్లో ఏముంటాయో నువ్వే చూసుకో. ఓకే. సో, ఈ ఫాస్ట్ ఫుడ్స్ వచ్చిన తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, చిప్స్, లేదంటే పిజ్జాస్, బర్గర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాసెస్డ్. దాంట్లో లాట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ లైక్ యాడెడ్ కలర్స్ ఉండొచ్చు, లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే. సో, ఈ అబ్నార్మల్ చేంజెస్ ఇన్ ద ఫుడ్ హ్యాబిట్స్. అండ్ ఎంతమంది రోజుకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తింటున్నారు? దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
సో నియర్లీ అకార్డింగ్ టు డేటా, మనకున్న డేటా ప్రకారము లెస్ దెన్ 50% ఆఫ్ ద పీపుల్, లెస్ దెన్ 50% వారానికి ఒక్కరోజే ఫ్రూట్ తింటారంట. యూజువల్గా ఎన్ని రోజులు, రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి? మినిమం 2 times ఫ్రూట్స్ తీసుకోవాలి రోజుకి. బట్ లెస్ దెన్ 50% ఆఫ్ అవర్ పాపులేషన్ వారానికి ఒక్క పూట మాత్రమే ఫ్రూట్స్ తింటున్నారు. వెజిటబుల్స్ రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలంటే ఆల్మోస్ట్ 3 times, 3 to 5 times వెజిటబుల్స్ తీసుకోవాలి. బట్ అకార్డింగ్ టు ఇండియన్ డేటా, ఐసీఎంఆర్ డేటా ప్రకారం ఓన్లీ అరౌండ్ 20% ఆఫ్ ద పీపుల్ మాత్రమే రోజుకు 3 పూట్ల వెజిటబుల్స్ తింటున్నారు. సో దిస్ మచ్ డిస్పారిటీ ఇన్ ఫుడ్ హ్యాబిట్స్ కేమ్. సో ఈ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం ద్వారా ఫాస్ట్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేది ఎక్కువ అవడం వల్ల మనకు లాట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది పెరిగిపోతున్నాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్. ప్రీవియస్లీ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ ఫర్ ఫార్మింగ్. ఫార్మింగ్ అంటేనే ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. నౌ ఎవ్రీబడీస్ జాబ్ ఈస్ డెస్క్ జాబ్స్. డెస్క్ జాబ్స్, స్టక్ ఇన్ ట్రాఫిక్. సిటీస్లో అయితే ఇంక అంతే, కూర్చొనే ఉంటాం. ట్రావెల్ అప్పుడు కూర్చొనే ఉంటాం, ఇంటికి పోయినాక కూర్చొనే ఉంటాం, ఇదంతా ఉంటుంది. సో నో రోల్ ఆఫ్ యాక్టివిటీ. యాక్టివిటీ అనేది ప్రతి ఒక్కరిలో తగ్గిపోతూ వస్తూ ఉంది. సో వెన్ దెర్ ఈస్ నో యాక్టివిటీ, మీరు తీసుకునేదంతా ఎక్కడ ఎక్స్పెండిచర్ చేస్తారు? అది ఖర్చు అవ్వకుంటే బాడీలోనే అక్యుములేట్ అవుతుంది. సో కొలెస్ట్రాల్ అక్యుములేషన్ విల్ స్టార్ట్ ఇన్ యువర్ బాడీ. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడానికి కారణం డెస్క్ జాబ్స్, సైమల్టేనియస్లీ ఇంక్రీజ్ ఇన్ ద మీడియా, ఫోన్ అడిక్షన్స్, టీవీ అడిక్షన్స్, సోషల్ మీడియా అడిక్షన్స్. సో కంటిన్యూస్లీ కూర్చొని చూస్తూనే ఉంటారు ఫోన్ 24 గంటలు. సో దట్స్ వై నాట్ ఓన్లీ హార్ట్ ప్రాబ్లమ్స్, బోన్ ప్రాబ్లమ్స్, ఎవ్రీథింగ్ ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. సో దిస్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు అనేది చాలా మార్చేసినాయి. సో ఈ రెండిటి వల్ల ఏమొస్తుంది? ఒబెసిటీ వస్తుంది. యాక్టివిటీ లేదు, ఫుడ్ తీసుకుంటున్నారు. సో వాట్ ఈస్ దేర్? ఒబెసిటీ. పర్టికులర్లీ అబ్డామినల్ ఒబెసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అబ్డామినల్ ఒబెసిటీతో మనకు వచ్చేది ఏంటంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సో వాట్ ఈస్ దిస్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే, ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో ఫ్యాట్ అక్యుములేషన్ అనేది ఎక్కువైపోతూ వస్తుంది. అయిపోయినప్పుడు ప్రీ డయాబెటీస్, హైపర్ టెన్షన్, బీపీ పెరగడం, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగడం, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గడము. సో ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఒక చిన్న 2 కాన్సెప్ట్స్, లైఫ్ స్టైల్ మారడం వల్ల ఒబెసిటీతో మిగతా జబ్బులన్నీ స్టార్ట్ అయిపోయినాయి. అంటే మన లైఫ్ స్టైల్ విధానమే మొత్తానికి ప్రాబ్లమాటిక్లో ఉంది. సో దిస్ హ్యాస్ టు బి చేంజ్డ్. సో దీనివల్ల బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతూ ఉన్నాయి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద ప్రజెంట్ జనరేషన్, stress. Everybody is having stress. Stress will have a lot of influences in your body, in your food habits, in your exercise, in your hormonal system. Everything it has effects, stress valla. So completely it is changing our lifestyle. Stress also again. దీని వల్ల కూడా because of stress there is increase in the బీపీ వల్ల గుండె పనిచేసే విధానంలో వర్క్ లోడ్ అనేది పెరుగుతుంది. వర్క్ లోడ్ పెరిగినప్పుడు హార్ట్ విల్ గెట్ స్లోలీ డ్యామేజ్డ్. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. యంగ్స్టర్స్లో ఎందుకు హార్ట్ అటాక్స్ అనేది పెరిగిపోతున్నాయంటే ఇవన్నీ కారణాలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో యంగ్స్టర్స్లోని మెయిన్లీ ఎందుకు హార్ట్ అటాక్స్ అనేది పెరిగిపోతుంది అండ్ అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.